మీ నాయకుడిని ప్రశ్నించే దమ్ము లేని కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు నీకు లేదు. ఇది ఈ జవాబు నీకు సరిపోతుంది. ఇక ఈ జవాబు నీకు సరిపోతుంది. ఇది ఇంకొక మాట, రథం ఎక్కింది కదా, ఈ గుర్రం ఎక్కిన కథ విచిత్రంగా ఉంటుంది. ఇదంతా ఈ గుర్రం ఎక్కిన కదా ఏదో మాట్లాడాలి కదా అంటే ఎట్లా? కిషన్ రెడ్డి గారు, మీరు ఒక సెంట్రల్ మినిస్టరు, ఒక బీజేపీ ప్రెసిడెంటు, ఈ గుర్రం ఎక్కంగానే ఏం చూస్తలేదా నీకు? రథం ఎక్కగానే ఏం మాట్లాడకూడదు వస్తలేదా? ఇప్పుడు మా ఇన్ఛార్జీల మీద నువ్వు ఏదో కామెంట్ చేసినావు, ఠాకూర్ గారి మీద. స్టెప్ బై స్టెప్ వస్తా, అది సెకండ్ స్టెప్ వస్తా మీది. చూడే నాకు అది అట్లా రాసి ఉంది, మళ్ళీ అట్లా రాసి పెట్టున్నట్టుంది నాకు అట్లా. అది ఇప్పుడు ఏముంటుంది నాకు, ఇగో వాస్తవం కూడా చెప్తున్నా. నువ్వు మంచి ప్రశ్న అడిగినావు, ఇది సమయం సందర్భం చెప్పాలో లేదో కానీ నువ్వు మీడియాలో అడిగినప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కరెక్టే, 2017లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు అప్పుడు అందరూ షాకింగ్లో ఉన్నారు, పరిశానలో ఉన్నారు, టెన్షన్లలో ఉన్నారు. ఆ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు పిలిపించుకొని ఆయన్ని అడిగాడు, జగన్ రాహుల్ గాంధీ గారు సభ పెట్టాలి, అటు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది, ఏదో చేయాలి, మనం పార్టీని జోష్కి తీసుకురావాలి, క్యాడర్ని జోష్కి తీసుకురావాలి, మన లీడర్లు కూడా బయటికి వెళ్ళాలి, ఇదంతా జరగాలి, రాహుల్ గాంధీ గారి యొక్క సభ ఏర్పాట్లు నువ్వు చెయ్యాలి. నువ్వు నాకు తెలుసు ఆర్థికంగా నువ్వు ఇబ్బందులలో ఉన్నావు, అందరము ఇబ్బందులనే ఉన్నాము, అయినా సరే నేను నిన్ను అడుగుతున్నా. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, నువ్వు గతంలో ఉమ్మడి రాష్ట్రమంతా ఉడుకుతున్నది ఉద్యమం పేరు మీద. ఆంధ్ర ప్రాంతం ముఖ్యమంత్రి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, తెలంగాణ ప్రాంతంలో తిరగలేని పరిస్థితి ఉంది. మరి ఆ టైంలో కేసీఆర్ సొంత జిల్లా ఉద్యమ గడ్డ ఉమ్మడి జిల్లాలో మరి నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013లో ఆయన ఒక సభ ఏర్పాటు, నువ్వు 1,00,000 మందితోటి సభ ఏర్పాటు చేసినావు. ఆ రోజు స్కీము ఎస్సీ ఎస్టీ సప్లాన్ బంగారు తల్లి స్కీమ్ ప్రోగ్రామ్ నువ్వు చేసినావు. మేమెవరం అప్పుడంతా ఉద్యమంలో ఉన్నాము, మేమెవరం షేర్ చేయలేకపోయినాం. కానీ సింగిల్ హ్యాండ్ మీద 2017లో అసలు నువ్వు చేసిన ఏర్పాట్లు కోట్ల రూపాయలతోటి, ఆ కష్టకాలంలో నువ్వు అప్పుడు కూడా ఎవరు సపోర్ట్ లేకుండా నీ సింగిల్ చేయి మీద నువ్వు అంత పెద్ద సభ ఏర్పాటు చేసినావు. ఎక్కడ కూడా ఉద్యమము డిస్టర్బెన్సు కిరణ్ కుమార్ రెడ్డి సభలో జరగలేదు, ఎలాంటి ఇబ్బంది కాకుండా సింగిల్ ల్యాండ్ మీద చేసినావు. నాకు చాలా ఐడియా ఉంది, ఇప్పుడున్న పరిస్థితులలో నువ్వైతే చేయగలుగుతావు, నువ్వు చెయ్యాలి అని అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగితే, నేను 2017లో నేను ఆ రోజు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి యొక్క సభ ఏర్పాట్లు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున చేసిన, నా నియోజకవర్గంలో ఎంతకైనా మంచిదని ఒక 60-70 వేల మందిని మొబిలైజేషన్ చేసిన. లక్కీ ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆ సభకు అందరూ రావాలని యావత్తు రాష్ట్రంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు. సంగారెడ్డి సభకు, రాహుల్ గాంధీ సభకు వచ్చిర్రు. దాని తర్వాతనే అసలైన ఆట కొంత జోష్ వచ్చేది స్టార్ట్ అయింది. ఇక